వెల్కమ్ టు M1 న్యూస్. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. కాటన్ మిషన్ లో భాగంగా చర్యాల రైతు వేదికలో అర్హులైన రైతులకు ఉచితంగా నాణ్యమైన పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చర్యాల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆకునూరు గ్రామ సర్పంచ్ కొమ్ము రవి మాట్లాడుతూ రైతుల కోసం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు HDPS విధానంలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. చిట్టాలు తప్ప మిగతా ఊరోళ్ళంతా కూర్చోవాలి. చిట్టాలు తప్ప మిగతా ఊరోళ్ళంతా కూర్చోవాలి. పక్షపాతి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి చేర్యాల, దూల్మేట మండలాలకు పత్తి విత్తనాలు మరియు విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు 20 గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులు చాలా సంతోషంగా సబ్సిడీతోని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ప్రతాప్ రెడ్డి గారు కూడా సహకరించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు. ఏ ఊర్లో కూడా మీరు ఇవ్వలేదు. కానీ హనుమంతు లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు భరోసా చేస్తారా చేయరా అని మీరు ఎన్నో రకాలుగా మమ్మల్ని అవహేళన చేస్తే ఇలా 3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పడ్డాయి. ఇప్పుడైనా మీరు కనువిప్పు చేసుకోవాలి. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. రైతులకు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు రైతుల పక్షపాతి. రైతులకే ఎప్పుడు వెనుదంటూ ఉండి మన రైతుల గురించి ఆలోచించేటువంటి ఒక మహానాయకుడు ఉన్నాడు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అని తెలియజేస్తూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై. ప్రతి ఒక్క రైతుకు గ్రామానికి 10 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కో రైతుకు ఎకరానికి 5 ప్యాకెట్ల చొప్పున పత్తి విత్తనాలు, అదేవిధంగా 50% సబ్సిడీలో కంది విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రైతుకు పత్తి విత్తనాల పేరు మీద 4,000 రూపాయలు ఈరోజు లభ్యం చేకూరుతున్నందుకు చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ ఆనందంగా వారి ముఖాలలో కనిపిస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ ఈ విధంగా మాకు కోఆపరేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా విత్తనాలను ఫ్రీ సబ్సిడీతో ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నిన్ననే 3 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క రైతు ఇక్కడ చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా కోఆపరేట్ చేయగలరని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చేర్యాల మండలంలోని అందరు రైతులకు 20 గ్రామాల రైతులకు సబ్సిడీ రకంగా కందులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 5 ప్యాకెట్లు పత్తి ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. మినిమం దాని విలువ 4,000 రూపాయలు ఒక రైతుకు. అట్లా చేర్యాల మండలము మరియు దుల్మట మండలము ఇంకా 2 మండలాలకి ఈరోజు ఇక్కడ చేర్యాల రైతు వేదికలో ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతి రైతులకు ఈ సబ్సిడీ ఇవ్వడం చాలా సంతోషకరము. మరియు రోజుకు రాష్ట్ర ప్రభుత్వం గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతి పల్లెల్లో గుడిసె లేని ఇల్లు ఉండాలని బాగా చూస్తున్నారు. ప్రతి పల్లెల్లో గుడిసె ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకైనా ధనిక రైతు కానీ మధ్యతరగతి కానీ లేని వాళ్ళందరికీ అన్ని కుల మతాల భేదాలు లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది, రేపడుతుంది. ఆ కార్యక్రమం నిన్ననే మొదలుపెట్టిండు. మొన్ననే 2 రోజుల కింద రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే రకంగా రైతులకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కందులు
మరియు రైతు భరోసా వచ్చే ఇప్పుడు రైతు భరోసా కూడా పడడం జరుగుతుంది. కొందరు ప్రతిపక్ష నాయకులు ఏదో ఓర్వలేక ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురదలడము చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులారా చూసుకోండి, మీరు గత ప్రభుత్వం గత ఎన్ని రోజులలో మీరు ఎన్ని రైతులకు ఏమిచ్చిండ్రు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కానీ రేవంత్ రెడ్డి గారు ఏమిస్తారని మీరు ఆలోచించాలని గుర్తు చేస్తున్నాము. ముఖ్యంగా బాగా ఒక అలవాటు అయిపోయింది టీఆర్ఎస్లకు రైతు బంధు అంటే రైతు బంధు ఎవరికి ఇస్తుండ్రు అనే విషయం పబ్లిక్ చూస్తున్నారు. ఈరోజు ఎప్పుడు కూడా లేని సబ్సిడీ పత్తి మరియు కందులు మరియు ఈ హౌసింగ్ ఇండ్లు ఒక లేని కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు లేని వాళ్ళకు గుడిసెల వాళ్ళకి మాత్రం 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా పెంచడం జరుగుతుంది. అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందరూ చూసి సహకరించగలరని గుర్తు చేస్తున్నాం.